తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పట్టపగలే బ్యాంక్ దోపిడీకి యత్నించిన దుండగుల ప్రయత్నాన్ని ఓ మహిళా మేనేజర్ తన ధైర్యంతో సమయస్ఫూర్తితో అడ్డుకున్నారు. అనకాపల్లి రింగ్ రోడ్డు వద్ద ఉన్న కెనరా బ్యాంకులో మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. తుపాకీతో బెదిరించినా ఏమాత్రం బెదరకుండా ఆమె వ్యవహరించిన తీరుతో భారీ దోపిడీ ప్రమాదం తప్పింది. 2 వాహనాల్లో వచ్చిన 7 వ్యక్తులు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. వీరిలో 5 లోపలికి ప్రవేశించి నేరుగా మహిళా మేనేజర్ను లక్ష్యంగా చేసుకున్నారు. ఆమెకు తుపాకీ గురిపెట్టి బ్యాంకులోని నగలు మొత్తం ఇచ్చేయాలని బెదిరింపులకు దిగారు. అయితే దుండగులు తుపాకీతో బెదిరిస్తున్నా ఆ మేనేజర్ ఏమాత్రం భయపడలేదు. చాకచక్యంగా వ్యవహరించి తన వద్ద ఉన్న సెక్యూరిటీ అలారం బటన్ను నొక్కారు. దీంతో ఒక్కసారిగా సైరన్ మోగడంతో అప్రమత్తమైన దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న అదనపు ఎస్పీ మోహన్ రావు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రభుత్వ హాస్పిటల్కు ఎక్కువగా పేదవారు వస్తుంటారని, వైద్యులు వారికి సరైన వైద్య సేవలు అందించి మనోధైర్యం కల్పించాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల ప్రభుత్వ హాస్పిటల్స్ ను తనిఖీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, ఈ రోజు అర్బన్ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశామని, ఇక్కడ రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. మొత్తం ఓపీ రోజుకి 35 మంది వస్తే ఇప్పుడు దాదాపు 65-75 మంది ఓపీ వస్తున్నారంటే ఆల్మోస్ట్ చాలా వరకు పెరిగింది. అంటే మీ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి, పనిచేస్తున్నారు కాబట్టి ఓపీ పెరిగింది. అయితే అంత తేలిగ్గా ఓపీ పెరగదు ఇక్కడ. ఎందుకంటే మారుమూల అర్బన్ హెల్త్ సెంటర్. గతంలో నేను అంతకుముందు మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సుగుణమ్మ డాక్టర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. తర్వాత నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా అప్పుడే కొత్తది ఓపెన్ చేశాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 2002 మున్సిపల్ చైర్మన్ అప్పుడు నేను ఓపెన్ చేశాను తల్లి. మళ్ళీ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గతంలో ఉన్నాను. అప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి కార్యక్రమం. కానీ ఇప్పుడైతే మాత్రం కొద్దిగా దాని మీద బెటర్. అలాగే మా డాక్టర్ గారు గురించి కూడా అడిగాం. డాక్టర్ గారు మంచి డాక్టరు, అయితే బాగా చూస్తాడు, రెస్పాన్సిబిలిటీ ఉంటాడు. అయితే నెల్లూరు కాపురం కాబట్టి కొద్దిగా ప్రాబ్లం అంత తప్ప ఇంకోటి లేదంటే మా రత్నయ్య గారికి కూడా తెలియజేస్తున్నా. మంచి డాక్టర్, దాంట్లో డౌట్ లేదు. చెంచురావు చెప్పినట్టు హెల్త్ క్యాంపులు చాలా ముఖ్యం అమ్మ. హెల్త్ క్యాంపులు పెట్టాలి. ఎందుకంటే స్లమ్ ఇదంతా కూడా అంతా పేదవాళ్ళు నివసించేటువంటి పరిస్థితి కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ రావాలంటే పేదవాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి నెలకు ఒకసారి హెల్త్ క్యాంపులు పెడితే బాగుంటుంది. ఎందుకంటే మనందరం కూడా పేద మధ్యవర్తి కుటుంబాలను వచ్చినాం అమ్మ. పేదవాళ్ళు పోయి కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ వైద్యశాలలో చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ సంబంధించినటువంటి విషయం. ఇప్పుడు మీకు తెలుసు ఎటువంటి పరిస్థితి ప్రైవేటు వైద్య హాస్పిటల్స్ అనేది కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి మీరు అందరూ కూడా పేద కుటుంబాలు వచ్చారు కాబట్టి పేదవాళ్ళకి సేవ అందించాలని చెప్పి మొన్న కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అలాగే ఇప్పుడే చెప్పారు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుంది, మీ హాస్పిటల్ మొత్తం పోద్ది, అంతా కూడా డెమాలిష్ చేస్తారు. ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టేటువంటి కార్యక్రమం. ఎందువల్లంటే ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా చెప్పారు. కాబట్టి త్వరగా అది కూడా వచ్చేటువంటి కార్యక్రమం తెలియజేస్తున్నాం. అందుకనే మా కమిషనర్ గారితో మాట్లాడాం. కమిషనర్ గారు కూడా సైటు అవసరం, ఇంకా ఈ బాలికల హాస్టల్ సైటు కావాలంటే అది మళ్ళీ ప్రాసెస్, రెవెన్యూ కలెక్టర్ గారికి చెప్పాలి, ఎన్ని చెప్పాలి ప్రాసెస్. దానివల్ల మా ఇజ్రాయల్ గారు వాళ్ళ పక్కనే ఇంతకుముందు ఎల్ఐజీ క్వార్టర్స్ ఉందమ్మా, అక్కడ ఉంది, స్థలం ఉంది. అది మా కమిషనర్ గారు కూడా చెప్పారు. అదైతే ఇబ్బంది లేకుండా అయిపోతుంది. కాబట్టి ఆ సంబంధించినటువంటి నష్టపరిహారం డబ్బులు ఎక్కడ ఏ బ్యాంకులు వేసారో కనుక్కుంటే మా కమిషనర్ గారితో తీర్మానం చేయించి సపరేట్గా ఒకవేళ మర్చిపోయి మీరు పెట్టుంటే తెలియకుండా ఆ ముందు పోయి ముందు చేస్తే ప్రజలు ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి పొరపాటు లేదని చెప్పి మా కమిషనర్ గారు డాక్టర్ గారు చెప్తున్నారు. మళ్ళీ ఆ పొరపాటు లేకుండా చూసుకోమని చెప్పి కూడా ఫస్ట్ టైం కాబట్టి మీ అందరూ కూడా సూచన ఇస్తున్నా. ఈ మీటింగ్ రానటువంటి ఏఎన్ఎం గారికి కూడా విషయం చెప్పండి, మళ్ళీ ఆ తప్పిదాలు జరగకుండా చూసుకోమని చెప్పి నేను ఏఎన్ఎం కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మా అమ్మ కూడా ఏఎన్ఎం. కడప నగరంలోని రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 11వ తేదీన జరిగిన వల్లేపు వెంకటయ్య అనే వ్యక్తి దారుణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఇందులో కీలకమైన నిందితుడు అరుణ్ కుమార్ ను అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కడప డీఎస్పీ కార్యాలయంలో రిమ్స్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్రబోస్ తో కలిసి డీఎస్పీ వెంకటేశ్వర్లు నిందితుని వివరాలను మీడియాకు వెల్లడించారు. హత్యకు గురైన వెంకటయ్య, నిందితుడు అరుణ్ కుమార్లు ముందు నుంచి స్నేహితులని, చిన్నపాటి ఘర్షణ విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారితీసిందని తెలిపారు.
విషయం తెలిసిన వెంటనే రిమ్స్ సీఏ తన సిబ్బందితో కలిసి దర్యాప్తు చేపట్టారని, ఈ హత్య కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు పోలీస్ శాఖ జాగిలం సోను ముఖ్య పాత్ర పోషించిందని డీఎస్పీ తెలిపారు. 11వ తేదీ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామ్ నగర్ కు చెందిన వెంకటయ్య అనే అతన్ని అతి కిరాతకంగా ఈ ఎన్జిఓ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్న ఎన్జిఓ ఫ్లాట్స్ దగ్గర అతి కిరాతకంగా హత్య గావించబడినాడు. అదేవిధంగా ఈ సంఘటనపై 12వ తేదీ రిమ్స్ సిఐ రామకృష్ణారెడ్డి గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు ప్రారంభించినాడు. హత్య కేసులో ఎటువంటి క్లూస్ కూడా లేవు. ఎవరు చంపినారు, ఎందుకు చంపినారు, ఏ కారణం చేత ఈ సంఘటన జరిగింది అనే దాని మీద కూడా క్లూస్ కూడా లేవు, ఎటువంటి లీడ్స్ లేవు. ఈ కేసులో ఇమ్మీడియట్ గా దర్యాప్తు అధికారి అయిన రిమ్స్ సిఐ గారు ఇమ్మీడియట్ గా క్లూస్ టీమ్ ని, అదే విధంగా డాగ్ స్క్వాడ్ ని ఇమ్మీడియట్ గా కీలక ఆధారాలు సేకరించడానికి వాటి సేవల్ని వినియోగించుకున్నాడు. డాగ్ సోను, డాగ్ హ్యాండిల్ అయిన సుధీర్ గారు ఆధ్వర్యంలో డాగ్ సోను దీంట్లో ఇమ్మీడియట్ గా సీన్ ఆఫ్ అఫెన్స్ కు తెప్పించబడ్డారు. ఆ డాగ్ సోను ఇమ్మీడియట్ గా ముద్దాయిని రేస్ చేయడంలో అత్యంత చాకచక్యంగా దర్యాప్తు అధికారికి కేసు దర్యాప్తులో సహకరించింది. ఇమ్మీడియట్ గా దాన్ని లీడ్స్ మేరకు సిఐ గారైన రామకృష్ణారెడ్డి గారు ఈ ముద్దాయి అయిన అరుణ్ ని గుర్తించి అతన్ని ఇంట్రాగేషన్ చేసి కేసుని డిటెక్ట్ చేశారు. ఇది పెట్టి ఇష్యూ, వాళ్ళిద్దరి మధ్య ఉన్న పెట్టి ఇష్యూ. అందులో బాగా తాగినారు. తాగిన దాంట్లో మాట పెరిగి కొట్టేశారు. ఇతను ఇంకొకరు మనస్పర్ధలు ఉన్నాయి. దాని చిన్న పెట్టి ఇష్యూస్ మందు కొట్టే టైంలో మాట జరిగింది. సైలెంట్ గా వేసేసాడు. సైలెంట్ గా వచ్చాడు. ఏం తెలియదు. సిమెంట్ దిమ్మలు తీసుకొని కొట్టారు. ఆయన ఫోటో కూడా తీశాడు. ఆయన కేసులో ఈయన ఏం చేశాడంటే ఈ ఆడవాళ్ళని చంపేసే క్రమంలో ఈయన గుడ్డల్ని వీటన్నిటిని కూడా ఈయన తగలబెట్టేశాడు. ఏ ఆడవాళ్ళు దొరకకూడదు, ఏ షో దొరకకూడదు పోలీసులకు. డాక్టర్ సోను ఇమ్మీడియట్ గా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ రిజిస్టర్ చేసింది. ఆ సెంట్ స్మెల్ ఆధారంగా ముద్దాయిని కూడా దర్యాప్తు అధికారి గుర్తించడంలో. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలకు పరిష్కారం కావాలంటూ 3 రోజులుగా నిరసన బాటపట్టారు. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. పరిస్థితి ఉధృతంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఈ సందర్భంగా ఆందోళనలో పాల్గొన్న కార్మికులు సిఐటియు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్టులకు నిరసనగా కార్మికులు పోలీసు వాహనాలను అడ్డుకోవడంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దమనకాండ సృష్టించి మున్సిపల్ కార్మికుల మీద, ఆబ్కాస్ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి దమనకాండ సృష్టించారు. చిన్న సమస్యలే, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఈరోజు మేము అడుగుతున్నాం. కొంచెమ్మ కోరికలు అడగలేదు. మగ పోలీసులు పెట్టి మహిళలని కూడా చూడకుండా రాష్ట్రీకాన్ని ఇక్కడ సృష్టించారు. నూతన పాలక వర్గం అని చెప్పి మేయరు, డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఇన్ఛార్జి మేయర్ ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఈ ఉద్యోగులు లేకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సీఎం చంద్రబాబుకు ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ రీఫార్మర్ అవార్డు. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రికి స్టాండింగ్ ఓవేషన్తో అభినందనలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరించేందుకే కోటి సంతకాల ఉద్యమం. జెండా ఊపి ఉద్యమానికి అండగా నిలిచిన వైఎస్ జగన్. ఫ్యామిలీ పెన్షన్ మంజూరు, కారుణ్య నియామకం కోసం డబ్బులు డిమాండ్. 40,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కాకినాడ జిల్లా బీసీ సంక్షేమ శాఖ కార్యాలయ ఉద్యోగులు. అనకాపల్లి కెనరా బ్యాంక్లో పట్టపగలే దోపిడీకి యత్నం. తుపాకీ గురిపెట్టిన ధైర్యంగా అలారం నొక్కి దొంగల ప్లాన్ ను విఫలం చేసిన మహిళా మేనేజర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.